వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి 31 ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. వైకల్యాన్ని అధిగమించడానికి మీకు గల అద్భుతమైన మేధాశక్తి సహాయపడగలదు. సానుకూలమైన ఆలోచన వలన మాత్రమే మీరు ఈ సమస్యతో పోరాడతారు. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వస్తారు. ప్రేమ అన్నిటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. ఇతరులను ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి. మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరగనుంది. గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎరుపు సందేహం అందించడం ద్వారా మీ కుటుంబం మరియు వ్యక్తిగత దేవతలను పూజించాలి. వృషభ రాశి వారు. మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు శక్తిని విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది. మీకు తెలియని వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు ప్రేమ మూడ్లో ఉంటారు. అవకాశాలు బోలెడు. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్ళటం ద్వారా మీ విలువైన క్షణాలలో మరలా జీవించండి. మొత్తపు విశ్వాస ఆనందం అంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. ఈ అదృష్టవంతులు మీరే. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. చిలుకకు ఆకుపచ్చ మిరపను అందించండి. మిథున రాశివారు. అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగిలిస్తుంది. ఆర్థిక పరంగా మీకు దృఢంగా ఉంటారు. గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంతో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వబోతూ ఉన్నారు. మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు అంకితభావం గల ఉద్యోగులకు లభిస్తాయి. ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగిపోతాయి. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు, కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. గులాబీలు లవంగం, గులాబీలు మల్లెలు వంటి తెలుపు రంగు పువ్వులను ప్రేమికులకు బహుమతిగా అందించడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోండి. కర్కాటక రాశివారు. కర్కాటక రాశి వారికి ఈ రోజున మీకు గురించి బాగుంటాయని మీరు ఏమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యున్నతమైన రోజు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అత్యధిక లాభదాయకం. మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయడం. మీ చర్యలన్నీ దురాశతో కాదు, ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి. మీకు మీ ప్రియమైన వారి యొక్క కష్టం, అంకితభావం మీ గురించి చెప్తాయి. అవి మీకు నమ్మకాన్ని, అవసరాన్ని ఇస్తాయి. ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంలో వెలుగులోనికి వస్తాయి. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీస్తుంది. మీ జీవిత భాగస్వామి తెల్లని నల్లని గులాబీలు బహుమతికి ఇవ్వడం ద్వారా ప్రేమ జీవితం బాగుపడుతుంది. రొమాన్స్ అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనక సీటుకు నెట్టివేయబడుతుంది. విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనక సీటుకు నెట్టివేయబడుతుంది. మీ జీవిత భాగస్వామి రొమాంటిక్ డేట్కు తీసుకువెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సహోద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యులు కోపానికి బాధితులు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. అద్భుతమైన ఆరోగ్య ప్రయత్నాల కోసం తెల్ల ఆవుకు రోటీలను తినిపించండి. మిథున రాశి వారు. మిథున రాశి వారికి మీలో ప్రకృతి చెప్పుకోదగినంత విశ్వాసాన్ని, తెలివిని నింపింది కనుక వీలైనంత వరకు వాటిని ఉపయోగించండి. బిజినెస్ తప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత. మీరు ప్రేమించిన వ్యక్తుల మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చు. మీ శరీర వ్యవస్థలో తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది. మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. రోగంతో పోరాటానికి నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామికి అబద్ధం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడిగా మారుతారు. మీకంటే పెద్దవారితో మీరు గొడవలు జరిగే అవకాశం ఉంది కావున మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి. తరచూ తెల్ల రంగు దుస్తులను ధరించడం మరి ఆర్థికంగా బలంగా పెరుగుతుంది. కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి ఈ మధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు. వినోదము, ఆటవిడుపులు మీకు సేద తీరగలవు. చిరకాలంగా వసూలు బాకీలు వసూలు కావటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు పిల్లల్లో లేదా మీకంటే తక్కువ అనుభవం గల వారితో ఓర్పుగా ఉండాలి. మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవటం. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు రోజు మొత్తం ఫోన్లు అతుక్కుపోతారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజులోని గొప్ప గుణాలను ఎంతగానో పొగట్టము మీకు మరోసారి పడిపోవటం ఖాయం. ఈరోజు మీ ప్రియమైన వారే మీ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ముఖ్య కారణమని గ్రహిస్తారు. ఇష్టమైన మరియు సంతోషకరమైన కుటుంబానికి మీ ఇంటిలో చెత్తను మరియు పద్ధతి లేకుండా పోగు చేసిన వస్తువులను సేకరించడం మానుకోండి. సింహరాశి వారు. సింహరాశి వారికి మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించడం, ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శనమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. ఇంత పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. పాత సంబంధాలు, బంధుత్వాలు పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు గులాబీలు పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తాయి. ప్రేమ తాలూకు పారవశ్యాన్ని అనుభూతి చెందండి. ప్రయాణ ప్లాన్లు ఏమైనా ఉంటే అవి వాయిదా పడతాయి. అవి మీ పథకాల్లో ఆఖరి నిమిషాల్లో వచ్చిన మార్పు వల్ల జరుగుతుంది. మీ భాగస్వామితో
నడవబడుతున్నాయి. ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంతం పెట్టగలరు. వారాంతంలో మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌తో యజమాని పేరుపోవడం మంచి దృశ్యం కూడా ఇది ఈసారి ఉండవచ్చు. ప్రతికూల ఆలోచనల నుండి స్పష్టంగా ఉండటానికి పసుపు పాలు త్రాగాలి. కన్యరాశి వారికి మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాల్లో కూడి ఉంది. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాల పూర్వఫలాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞ సలహా పొందండి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతకు కారణం కావచ్చు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలో గత స్టేషన్లను ఈసారి చెక్ చేయండి. మీకు ఇది ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. మీ శరీర వ్యవస్థలో తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలా పనిచేస్తుంది. మీరు ఏదో ఒక సృజనాత్మక పనులు చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. రోగంతో పోరాడానికి నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. పెళ్లి తర్వాత నేరాల పూజలు అవుతాయి. ఈ రోజున అలాంటి పూజల్ని మరెన్నో చూస్తారు. ఈరోజు మీ నాన్నగారి కంటే పెద్దవారైన తోబుట్టువులు మీరు చేసిన పాత తప్పులను మిమ్మల్ని తీర్తాయి అని అర్థం చేసుకుని ఆ తప్పులను సర్దిద్దుకోండి. భైరవాలయంలో పాలు ఇవ్వండి. మరి కుటుంబ ఆనందాన్ని పెంచుకోండి. తులారాశి వారికి ఈ రోజున మీరుగా ఏదో ఒక సృజనాత్మక పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. ఈ రోజులో రెండో భాగంలో రిలాక్స్ అవ్వడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. రొమాన్స్కి ఈరోజు అవకాశం లేదు. ఈరోజు బాగా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త రాజేయవచ్చు. ఈరోజు మీరు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. దీని ఫలితంగా మీ యొక్క సహోద్యోగుల ఆకర్షణకు గురి అవుతారు. మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి కృష్ణుడికి కర్పూర హారతిని ఇవ్వండి. తర్వాత రాశివారు వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసట్లు, బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందవచ్చు. వాటన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయము. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చు. రేపైతే ఆలస్యం అయిపోతుంది. అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాన్ని ఈరోజు పరిష్కరించుకోండి. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు మీరు జీవిత భాగస్వామి అపార్థం చేసుకుంటే దాంతో ఈ రోజంతా మూడిగా మారుతుంది. కుటుంబ సంక్షేమం మరియు ఆనందం పెరగడానికి కుటుంబంలో మధ్య వినియోగం మానుకోండి. సూర్యగ్రహం ఒక సాత్విక గ్రహం అవటం వల్ల ప్రతీకార ఉత్పత్తులు వ్యతిరేకంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవటం మీ వైవిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపుతుంది. అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చు. ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన. పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోండి. అంతేకాని వీధిని పడకండి, లేకపోతే పరువు పోకూడదు. మీకు నిజమైన ప్రేమ దొరకనందువల్ల రొమాన్స్కి ఇది అంత మంచి రోజు కాదు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దూ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. ఈ రోజు మీ బంధువులొకరు మీ సర్ప్రైజ్ ఇవ్వచ్చు. ఇది ప్లానింగ్కి దెబ్బతీయగలదు. మీ రోజు మిత్రులతో కలిసి సినిమాలకు, షికార్లకు, విందులకు పాల్గొంటారు. వివాహం వంటి పవిత్రమైన సంఘటనల కోసం సమస్యలను సృష్టించడం శుక్రగ్రహాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి స్థిరమైన మరియు సురక్షితమైన ఆర్థిక స్థితికి అలాంటి చర్యల నుండి దూరంగా ఉండండి. మకర రాశి వారికి ఈ రోజున మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అది ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసు జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవంలోకి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను కూడా పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వాటితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రియమైన వారిని ఈ ప్రపంచం ఒక చక్కని నివాసయోగ్యంగా చేసేది ఈ సాన్నిధ్యమే. ఈరోజు జెండాలో ప్రయాణం, వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరమయంగా సాగనుంది. ఈరోజు మీ తండ్రి గారితో మీరు స్నేహభావంతో మాట్లాడతారు. ఈ సంభాషణలు ఆయన్ను ఆనందానికి గురిచేస్తాయి. ఆరోగ్యానికి శుభప్రదమైన లాభాలను పొందడానికి నీటిలో కొంచెం డబ్బును, తెల్ల పువ్వులను ఉంచండి. కుంభరాశి వారికి ఈ రోజున మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైనటువంటి మూడ్ని రప్పించగలదు. ఈ రోజు కోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని మరోసారి పరిశీలించుకోండి. ఒక చుట్టాన్ని చూడటానికి వెళ్ళిన మీ చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుంచి చక్కని విశ్రాంతిని, అసౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు వారి కోరికలు తీర్చలేరు. వారి యొక్క విచారాన్ని కారణమవుతారు. మీరు వారి యొక్క చికాకును ప్రస్తుతం తెలుసుకోగలుగుతారు. ఎక్కువ ఆర్థిక ప్రయోజనాల కోసం పాలు ఉపయోగించి రాత్రి ఇంధనం పొయ్యి మీద ఆపివేయండి. తర్వాత రాశి మీనరాశి వారికి ఈ రోజున
మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శకం ద్వారా మీ ఆరోగ్య స్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు, కానీ మీరు మరలా చేస్తే కనుక విచారిస్తారు. ఇతరులు మురిపించే మీ గుణం ఎప్పుడు పొందే మీ సామర్థ్యం రివార్డును తెస్తుంది. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చు, అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతికి విమర్శించడం మానండి. ఈ రాశికి చెందిన వారు మీ గురించి కొద్దిగా అర్థం చేసుకుంటారు. ఏమైనా పోగొట్టుకుంటే ఉంటే కనుక ఈ రోజు వాస్తవికంగా దాల్చుతుంది. అభివృద్ధి చెందుతున్న ప్రేమ జీవితం కోసం పేదవారికి కుంకుమ రంగు హల్వా దీపాలు తినిపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.